తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేశాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని, హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను. వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు. అంటే రాజకీయాలు మాట్లాడలేదు, బయట జరిగే విషయాలు ఏం తెలియవు. బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు. కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు. అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు. ఆయన మిత్రులు గాని కొంతమంది బంధువులుంటే వారిని అడిగాను, ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను, అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం. నిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళని ఏమైనా గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా వాళ్ళ పట్టుకొని తీరడమే కాదు, ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి, ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం. మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి, ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి, మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్లి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా, ఆయన శ్రేయోభిలాషులు అందరినీ కోరుతున్నా, మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి. దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది. అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరిని వదిలిపెట్టను, గాలిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ టీములు కూడా కొనసాగుతాయి. ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు. వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలో మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ, కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అధైర్యపడద్దండి. పార్టీ కుటుంబ పెద్దగా నేను అండగా ఉంటా. ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక, ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఏదేమైనా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం సమాచారం తెలిసినా ఎస్పీని కలవండి. ఇక్కడ చాలా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేస్తారు, చేసి మనకి న్యాయం చేస్తారు. ఆయనే కాదు, మన కార్యకర్తలే కాదు, మామూలు వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.